హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నిన్న ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇంకా ఈవినింగ్ టైంలో మా పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటున్నారు. చూడండి, అందరికీ హాయ్ చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి రాసుకుంటున్నారు అనమాట. ఇంకా నేనైతే రైస్లోకి ఏం లేదనేసి 8 అయిందనమాట అప్పటికే టైము. ఇంకా రైస్ మధ్యాహ్నం మిగిలిపోయిందనేసి ఊకే తిరువాత లాగా వేద్దామనేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఏబీసీ జ్యూస్ రెడీ చేసి పెట్టాను అనమాట. మేము రోజు నైట్ డిన్నర్ తర్వాత ఈ జ్యూస్ అయితే తాగుతామండి. అందుకోసమని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఈ ఏబీసీ జ్యూస్ ప్రిపేరింగ్ అయితే మన ఛానల్లో షార్ట్స్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా జ్యూస్ చేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ జ్యూస్ అయితే హెల్త్కి చాలా మంచిదనేసి ఈ మధ్య మా వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయండి. అందుకనే ఇంకా రోజు ప్రిపేర్ చేసిస్తున్నాను అనమాట నైట్ డిన్నర్ తర్వాత తాగడానికి. ఇంకా ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా అయితే రెడీగా పెట్టుకున్నాను. మనకు రైస్లోకి ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేస్తున్నాను. అలాగే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మనకైతే ఇలాంటి రైసులు మధ్యాహ్నం పూట మిగిలిపోయిన రైస్తోనే టేస్ట్ అయితే బాగుంటుందండి. వేడి అన్నంతో కంటే ఇలానే బాగుంటుంది అనమాట, మిగిలిన అన్నంతో. ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి బాగా మగ్గించుకోవాలండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా. తర్వాత పసుపు కూడా యాడ్ చేశాను. ఇవి కొద్దిగా క్యారెట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు అన్నంలోకి ఏమీ లేనప్పుడు, నేనైతే ఎప్పుడు రైస్లోకి ఏమీ లేకపోయినా ఇలా చేసి పెడతాను అనమాట మా పిల్లలకి. ఇంకా క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా లెమన్ రైస్లా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా అనమాట. ఇంకా ఇవి టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి, మా పాప అయితే దేవుడి దగ్గర కూర్చొని ఏం చెప్తుందో ఏమో దేవుడికి అర్థం కాలేదు. దేవుడిని చూసుకుంటూ కూర్చుందనమాట. ఆమె కష్టాలు ఏం చెప్పుకుంటుందో అర్థం కాలేదు నాకైతే. ఇంకా మా పాప చూడండి తెలుగు ఎంత బాగా రాస్తుందో చూడండి ఫ్రెండ్స్. మా పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండి. తెలుగు అయితే ఎంత బాగా రాస్తుందో చూడండి. అందుకోసం అనేది మీకు చూపించాను. రైటింగ్ అయితే బాగా రాస్తుంది కదా. ఇంకా ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయండి. అయిపోయింది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశానండి ఫ్రై అయిన తర్వాత. ఇంకా అన్నం అయితే ముందే ఇలా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. అన్నం ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ కొద్దిగా కదా ఉప్పు వేసింది. ఇప్పుడు మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను. ఇంకా మొత్తం అంతా కలుపుతున్నానండి. ఇంకా కలిపిన తర్వాత మా పిల్లలు తింటారనేసి ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ఇంకా మా పిల్లలకైతే పెడతా ఉన్నాను తింటారనేసి. ఇంకా అప్పటికే 8:30 అయిపోయిందండి టైం అయితే. ఇంకా మా పిల్లలు తింటా ఉన్నారు చూడండి. మా చిన్న పాప అయితే కొద్దిగా తినేసరికి దాంట్లో ఉల్లిపాయలు అన్నీ వస్తున్నాయనేసి నాకు వద్దనేసి పక్కకు పోయిందండి. మా పెద్ద పాపకైతే తినిపించేసాను. ఇంకా మా చిన్న పాప నాకు దోశ కావాలనేసి అడిగిందనమాట. ఇంకా అడిగేసి ఆమె తినకుండా పక్కకు పోయింది. ఇంకా మళ్ళీ ఆమె కోసం దోశ అయితే వేస్తున్నాను. ఇంకా ఒక దోశ వేసి ఇచ్చానమాట. ఇంకా దోశ అయితే వేస్తున్నానండి. ఈసారి ఎందుకో దోశలు అయితే తెల్లగా వస్తున్నాయండి. నేనైతే ఎప్పుడైనా కానీ అన్నీ వేస్తాను అనమాట. మెంతులు అలాగే మినపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట, రెడ్గా రావడం కోసం అయితే. కానీ ఈరోజైతే తెల్లగా వచ్చాయి ఎందుకో దోశలు. మాకైతే రెడ్గా రోస్ట్గా వస్తేనే ఇష్టం అనమాట. ఇంకా కొద్దిగా ఉల్లిగడ్డ కారం పూసి, ఎర్రకారం అంటాం కదా, లైట్గా పప్పుల పొడి అయితే చల్లించానండి.
ఇంకా అప్పుడు బాగా తినదనమాట. ఆమెకి ఇట్లా లైట్గా కారం పూసిస్తే బాగా తింటుందండి. ఇంకా చూడండి ఇప్పుడు దోశ తింటుంది. ఇంకా అంతలోపే మా వారైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన వెంటనే ఇంకా పాలకోవ అయితే తెచ్చారనమాట. చూడండి ఇదైతే ఆత్మకూరులో దొరుకుతుందండి పాలకోవ. టేస్ట్ చాలా బాగుంటుంది, అసలు ఫ్రెష్గా కూడా ఉంటుంది. మా వారు ఎప్పుడు ఆత్మకూరుకి వెళ్ళినా కానీ ఇంకా పాలకోవ అయితే పట్టుకొచ్చేస్తారండి. మా పాప అయితే పెద్ద పాప తింటా ఉంది స్పూన్ తెచ్చుకొని. ఇంకా మేము కూడా కొద్దిగా తిన్నానండి తర్వాత. ఇదేనండి ఈవినింగ్ వ్లాగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్